అన్నియు మీరి ఉన్న వస్తువ దాడ ఎన్నాడెరుగక ఎన్నో రీతుల వరకు చున్నావి సుమ్మి తెలుసుటే మోక్షమన్నావి సుమ్మి. ఈ శాస్త్రజ్ఞులైనటువంటి వారు మతవాదులంతా వన్నియలైదు ఒక చోటును కలిసింది హృదయ వర్గం. వన్నియలంటే రంగులు. ఏం రంగులు? 5 అన్నాడు కాబట్టి పంచభూతాలకు ఉండేటువంటి రంగులు. నీలి రంగు ఆకాశములకు, వాయువుకు నలుపు, అగ్నికి తెలుపు, అగ్నికి ఎరుపు, జలమునకు తెలుపు, భూమికి పశ్చిమి. ఇది ఎక్కడ ఉంటాయో అక్కడ ఎరుక ఉంది అన్నాడు. దానికి క్లూ ఏది అనే దానికి ఇష్టపడ దానికి కూడా చెప్పినాడు. తొర్రలు 9 గల మేన్మర్రికి ఒక రొంటెలో తత్వంలో వచ్చింది ఏదైనా చదివినాను. ఒక రొంటిలో మల్కలు 4 ఎర్రది తెల్లది నల్లది కర్రది దానాగ్రమందు గలదొక్క తోటు అది ఎరుకనే గురుగుండే చోటు. కుర్రా గురుబోధాని గొడ్డాని చేబుని మర్రి పురుగుల రెండే మలసి కొట్టరాపోని గురుగుండే చోటు అని చెప్పినాడు స్పష్టంగా. ఒరే కళ్ళురా, కళ్ళులో ఈ రంగులకి దాంట్లో ఒక సన్న సూక్ష్మాతి రంధ్రం ఉంది. అక్కడ ఎరుకనే పులుగు అంటే పిట్ట. పిట్టలు ఎక్కడ ఉంటాయమ్మా? పిట్ట ఎక్కడ కూర్చుంటుంది? చెట్టు మీద. ఇప్పుడు పక్షులు ఎక్కడ కూర్చుంటాయి? ఏ దాని మీద కూర్చుంటాయి? చెట్ల మీద. అది ఇక్కడ ఏమిటి? ఈ తొర్రలు 9 గల మేన్మర్రి మర్రి చెట్టు. ఈ మర్రి చెట్టు ఎట్లుందంటే 9 బొక్కలు ఉన్నాయి తొర్రలు. ఈ 9 బొక్కలు ఒక 2 ఈ కళ్ళు. దీంట్లో రంగులు ఉన్నాయి నాయన. ఈ ఆ రంధ్రం మధ్యమున ఎరుకతాను ఎరుగుతావున్నాను. కాబట్టి ఇవన్నీ కలిసే చోటు ఏదుందో అక్కడ అదే హృదయము. ఆ హృదయస్థానం ఎందు ఎరుక ఉంది. ఇది తెలుసుకుంటే మోక్షమని సర్వశాస్త్రాలు చెప్పినాయి కానీ అది నమ్మకు. వన్యలన్నీ మీరి ఇది లేనిది ఎరుక. అది తెలుసుకుంటే మోక్షం అంటే వస్తుంది. తెలుసుకునేవాని నువ్వు ఉండవు కదా, నువ్వు లేకుండా బావా. అది ఇక్కడ చెప్పేది. వన్యలన్నీ మీరి ఉన్న వస్తువు దాడ ఎన్నడెరుగక దండకేం తెలుసు. ద్వైతాద్వైతం విశిష్టాద్వైతం ఆడికి చెప్పినారు ఆత్మకాడికి అవతల లేరు కదా. కాబట్టి పరిపూర్ణ గురువుల చేత ఆ యొక్క బట్టబయలు సూచనైతే అప్పుడు నువ్వే లేదు, మోక్షమే లేదు. అందుకే కృష్ణ పరమాత్మ మోక్షం ఉందన్నాడా లేదన్నాడా? అధ్యాయం పేరే ఉంది, మోక్ష సన్యాసము. మోక్షం ఇడిచిపెట్టరా ఇడిచిపెట్టరా అని 18వ అధ్యాయం. సన్యాసం అంటే ఏమని? ఇడిచిపెట్టమనే కదా. నువ్వు ఉంటే నీకు మోక్షం. కట్టేసిన వాడిని ఇప్పదీయాల కానీ కట్టేయకుండా అంటే ఇప్పదీసేది ఎందుకు? కళ్ళు అక్కడ అడిగిలో కట్టెలు ఉంటాయి. ఈ నుండి మోసపోవడం ఎందుకు? వాడు మచ్చులు పడ్డాడు. కట్టు కట్టిన వానికి బంధం, కర్మబంధం ఉండేవానికి వానికి మోక్షం ఇప్పదీయాలంటే సరే. విడుదల మోక్షం అంటే విడుదల. నువ్వే లేకపోతే మోక్షం అంటే నువ్వు ఉంటావు. ఉండవా నువ్వు నిజంగా? ఏది నువ్వు అంటే శరీరమా? నా శరీరం అంటున్నావు. లేక అంతరేంద్రియములైనటువంటి మనస్సా? నా మనస్సు అంటున్నావు. లేక నా బుద్ధి అంటే నా ఇల్లు, నా బంగారు, నా మోటార్ సైకిల్ అంటే మోటార్ సైకిల్ నువ్వా? ఇల్లు నువ్వా? నీ బంగారు నువ్వా? కాదు కదా. నేను నా శరీరం అంటే శరీరానికి నువ్వు అవ్వాలంటావు. బుద్ధి, చిత్తము, నా అహంకారం అంటాడు. దానికి అవతల ఉండవు. ఇవి కాదు నువ్వు. నువ్వైంటే నా అనవు కదా. నాది నా ఆత్మ, నా జ్ఞానము, అది నువ్వు కాదు. అయితే నువ్వు ఏది
చూపడానికి నీకు రూపం లేదు కాబట్టి నువ్వు చూపలేవు. ఒక వనము అంటే అక్కడ ఉండేటేంటి? వనం అంటే ఏమి అర్థం? చెట్లు ఒక చోట మరిగినగా ఉంటాయి. చెట్లు కదా. వనం అనేది అబద్ధమే కదా. నేను అంటున్నావు, నువ్వు అబద్ధం. ఉండేదేంటి? ఇంద్రియములన్నీ ఉన్నాయి, తత్వాలు 20 తత్వాలు ఉన్నాయి. కానీ నువ్వు ఎక్కడ ఉన్నావు? ముల్లె, వాడు సాకరాడు ముల్లె తీసుకుంటున్నాడు. అన్ని గుట్టలే కానీ ముల్లె ఎక్కడిది? రాసి జొన్నకు పోసినావు 10 గుట్లు, అన్ని జొన్న గింజలే కానీ రాసి ఎక్కడిది? ఉందే. అరటి చెట్లు అనేవి అన్ని పొరలది. అది ఉల్లిగడ్డ, మనం రోజు కూరాకులే అన్ని పొరలే కానీ ఉల్లిగడ్డ ఎక్కడిది? అన్ని కలిసినప్పుడు ఊరికే పెట్టుకుంటాడు. లేదు నేను 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 కాబట్టి అది లేని లేదని తెలిసినప్పుడు బంధము మోక్షము ఎక్కడిది? అందుకే శుభకవి జనన మరణము నిజ బోధకనినా లేదురాయి బంధ మోక్షము. ఎదిరాయి జనన మరణము లేదురా పరిపూర్ణమందున యోగ శాస్త్రాభ్యాసములను మతవాదములను విడునాడు వారికి ఏదిరాయి బంధ మోక్షము. పరిపూర్ణ బోధగనిన ఏదిరా. పరిపూర్ణ బోధ తీసుకుంటే లేవు. నువ్వు బంధంలో ఉంటే అన్నీ ఉంటాయి. అందుకే నీవు ఉంటే అన్నీ ఉంటాయి, నువ్వు లేకపోతే నీవు లేవని నీకే తెలియాలి. నీకు నీవు తెలుసుకోలేవు. నీ కన్ను అన్ని దృశ్యాలు చూస్తుంది కానీ కంటిలో నడసబడితే నలకబడేది సన్నది చూసుకుంటుందా? చూసుకోలేదు. చూసుకుంటుంది. మళ్ళీ దానికి ఒక సహాయం. నిన్ను నీవు తెలుసుకోలేవు. కానలేడు నుదురు కర్ణములు వీపులు కానలేడు నిరులు నెత్తి మీద కన్ను కానడు తత్వమే మెరుగురా. నువ్వే నీ శరీరాన్ని నీకులో ఏముండే తెలుసు. చెవు కనుక కాని రాదు. నొసులు కానులో బొట్టు పెట్టుకోవాలంటే అద్దం కడిగిపోతావు. పాపడు తీసుకోవాలని అద్దం కడిగి బాగుందా లేదని నీ శరీరాన్ని నువ్వు చూసుకోలేనటువంటి